నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరం. అంబటి రాంబాబు గారు మొన్న ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. దేనికోసం? జనవరి నెలలో ఆయన ఇంటి మీద దాడి జరిగితే ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయ్యి ఆ తర్వాత బయటకు వచ్చేసి 3 నెలలు గ్యాప్ తీసుకొని 4th మంత్లో నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పెమ్మసాని గారు అని చెప్పేసి ఆరోపించారు. ఇదంతా పక్కన పెడితే నా మీద 3rd డిగ్రీ చేసే ప్రయత్నం చేశారు, కానీ అది ఫలించలేదు పోలీసులకి అని చెప్పేసి అన్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు పోలీసులు అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టారు. ఎందుకు పోలీసులు పెట్టారు? కొంతమంది అంటున్నారు కూటమి ప్రభుత్వం చెప్తేనే వీళ్ళు కేసు పెట్టారు, అంటే ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్నారా? మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అంటే ఆయన న్యాయం కోసం పోరాడుతుంటే ఆయన గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఎందుకు కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుంది? అంబటి రాంబాబు ప్రస్తుతం వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అతన్ని ఒక బూచిగా చూయించేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డికి వేరే మార్గాలేమి లేవు. తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు ఇబ్బడిగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. దాని గురించి మాట్లాడితే జనం తిరగబడతారు. రెండోది, రేపొద్దున వచ్చి నేను ఏదో చేస్తానని చెప్తే గతంలో నువ్వేం చేసావో మాకు తెలుసు, ఇంట్లో కూర్చోయ్యా అంటది. మరి అన్నప్పుడు ఏం చేయాలి? కులాల మధ్య కుంపట పెట్టాలి, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలి, మతాలతోటి మంటలు కాసుకోవాలి. ఇదే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. కాబట్టి వాళ్ళకి ఒక బలిపశువు దొరికాడు. ఆ బలిపశువే అంబటి రాంబాబు. అతనికి రాజకీయంగా ఇక అతని రాజకీయ జీవితం పరిసమాప్తి అయిందనేది అతనికి అర్థమైపోయింది. కాబట్టి మళ్ళీ ఉనికిలో ఉండాలన్నా, అలాగే జగన్మోహన్ రెడ్డి మాట వినాల. వేరే వాళ్ళ జోలికి వేరే పార్టీలు ఏమీ అతన్ని స్వాగతించే పరిస్థితుల్లో లేవు. మరి ఈ పరిస్థితుల్లో మొన్న అతను ఎందుకు అరెస్ట్ అయ్యాడు? అతను ఎందుకు జైల్లో కూర్చోబెట్టారు? అతను ఏమన్నా స్వాతంత్ర సమర యోధుడా? లేకపోతే ప్రత్యేక హోదా కోసం ఏమన్నా పోరాడితే తీసుకెళ్ళి జైల్లో పెట్టారా? లేకపోతే మానవ హక్కుల కోసం ఏదైనా పోరాడితే జైల్లో పెట్టాడా? నోటి దూరతోటి ఇష్టారీతిగా అతను మాట్లాడిన విధానంతో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని అతను చేసిన దూషణతోటి కావాలని వాళ్ళ మనుషులు మామూలుగా అయితే బయట పెద్దగా మాట్లాడాలి. అతను ఏదో 1-2 మాటలు మాట్లాడాడు. కారులో ఎవరుంటారు? అతని కారులో ఎవరుంటారు? వాళ్ళ మనుషులే కదా. ఇతను మాట్లాడేది వాళ్ళు చిత్రీకరించి బయటకు వదిలారు. అంటే ఇది ఎంత చక్కని ప్రణాళిక! రెచ్చగొట్టడం కోసం. నువ్వు ఆ విధంగా మాట్లాడిన తర్వాత నీకు ఇంకా మామూలుగానే ఒక మాజీ మంత్రిగానే నీకు ట్రీట్మెంట్ ఇచ్చారు. పోలీసు భాషలో సరైన ట్రీట్మెంట్ ఇవ్వాల. దానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడింది సినిమా చూపిస్తాం, ముందు నీ సినిమా చూపిస్తాం అన్న దాన్ని పట్టుకొని ఆ రోజు పెమ్మసాని ఇలా మాట్లాడాడు. పెమ్మసాని నీకు హెచ్చరిక చేస్తున్నాను. ఏంటి నువ్వు పెమ్మసానికి హెచ్చరిక చేసేది? ఏ స్థాయిలో ఉన్నాడు ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి? అసలు ఎవరనుకుంటున్నావు పెమ్మసాని చంద్రశేఖర్ అంటే? ఈరోజు నువ్వు నీలాగా, నీ పార్టీ అధినేతలాగా, లేకపోతే మీ నాయకుల్లాగా ఇసుకను, గనులను, మద్యంలోనూ హత్యలు చేసావు, భూములు కబ్జాలు చేసావు, వ్యాపారాలను బెదిరించావు, సంపాదించాలా జగన్మోహన్ రెడ్డి లాగా. అతను కష్టపడి చదువుకొని ఉన్నత విద్యావంతుడై డాక్టర్ అయి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళేసి తనకున్న తెలివితేటలతోటి, తనకున్నటువంటి క్రమశిక్షణతోటి ఈరోజు అమెరికాలో మెడిసిన్ విద్యార్థులకి అతని ఒక సిలబస్ లాగా తయారైపోయి దాని మీద ప్రతి రూపాయి వైట్ అమౌంట్ సంపాదిస్తున్నటువంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి తండ్రి వ్యాపారంతో నరసరావుపేట వ్యాపారంలో ఉంటూ పలనాటి నీరు తాగి పలనాటి పౌరుషాన్ని వంటబట్టించుకొని ఈరోజు ఆయన కేంద్ర మంత్రి స్థాయి దాకా ఎదిగాడు. మూలాలు మర్చిపోకూడదని నా రాష్ట్రం, నా ప్రజలు, ఈ ప్రజల వల్లే నేను ఇంత వాడినయ్యాను, ఇక్కడ పుట్టి పెరిగినందు వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను కదా,
ఈ ప్రజలకు నేను ఏ విధంగా రుణం తీర్చుకోవాలి అని చెప్పని ఈరోజు రొచ్చుకుంటైనా కూడా రాజకీయంలో ఇలానే గొప్పగా రాజకీయం చేయొచ్చు, ఎలాంటి మల్లాలు అంటకుండా, ఎలాంటి అపవాదులు అందకుండా రాజకీయం చేయొచ్చు అని చెప్పి చూపిస్తున్నటువంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్. ఆయనకి నువ్వు సినిమా చూపించేది ఏంది, నీ వాళ్ళందరూ కలిసి సినిమాలు చూపించేది ఏంది? ఆయన ఎన్నికల ముందు మాట్లాడాడు, మీ నాయకుడికో సవాల్ విసిరాడు, ఎవరు చేయలే ఆ పని. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వీళ్ళు ఎందుకు ముగ్గురు మార్చావు, నువ్వు రా నా మీద పోటీ నిలబడన్నాడు. మీ నాయకుడు జాత కాలేదు, నీ వల్ల ఏమవుతుంది, నీకు వంతపడే వాళ్ళకి ఏమవుతుంది? పెమ్మసాని శేఖర్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక వజ్రం. ఆ వజ్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చంద్రబాబు నాయుడు గారు తెలుసు. తను ఏ విధంగా ప్రకాశవంతంగా వెలుగుతూ 10 మందికి వెలుగులు నింపాలో పెమ్మసాని గారికి తెలుసు. ఆయనకు నువ్వు హెచ్చరిక చేసే స్థాయిలో నువ్వు లేవు, నీ మనుషులు లేరు. గుర్తుపెట్టుకోండి. మీలాగా రాజకీయాలు ఆయనకు వ్యాపారం కాదు. వ్యాపారం కోసం రాజకీయాల్లోకి రాలేదు. తను సంపాదించుకొని ప్రజలకు సేవ చేద్దామని, ప్రజలకు ఏదన్నా మేలు చేద్దామని, రాజకీయం ఒక మార్గం కాబట్టి రాజముద్ర ఉంటే ఏవైనా సాధించవచ్చు అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ 2 సంవత్సరాల అంటే 10 నెలలు దాటింది. ఈ 10 నెలల కాల పరిమితిలో ఎంత స్పష్టంగా ఈరోజు ఆయన 10 నెలల 19 రోజుల్లో ఆయన ఏ విధంగా ఈరోజు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి తన పరిధిలో కేంద్రం నుంచి ఏ విధంగా తీసుకురావాల్సిన నిధులతో పాటు పెండింగ్ లో ఉన్న వాటి అన్నింటినీ ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే వంతెనలు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, ఏ విధంగా తీసుకొని వస్తున్నాడు ఇవన్నీ చూసి ప్రజల మనసులు గెలుచుకుంటున్నాడు. కాబట్టి రాజకీయంగా మీరేమీ చేయలేరు కాబట్టి ఇలాగా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. బెదిరిస్తే బెదిరిపోవడానికి అతను నీలాంటి వాడా? మీ నాయకుడిలాగా పారిపోయే రకం కాదు. పోరాటం ఎలా చేయాలో తెలుసు, తన జోలికి వస్తే ఏం చేయాలో కూడా తెలుసు. ఒకవేళ డబ్బులు సంపాదించాడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఏమన్నా అంటే కదలకుండా కూర్చుంటాడేమో మీరేం భావిస్తున్నారేమో. ఆయనకి ఏమీ పట్టవు. ఆయనకు తెలిసింది తన జోలికి ఎవరైనా వస్తే ఈ చెంప మీద కొడితే రెండో చెంప చూపించమనే గాంధీవాది అయితే కాదు. పల్నాటి నీళ్లు తాగి పెరిగినటువంటి బిడ్డ, అమెరికా వెళ్ళినా కూడా ఆంధ్ర మూలాలు మర్చిపోయినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన జోలికి వస్తే ఏం జరిగిద్దో తర్వాత చూస్తావు నువ్వు. మళ్ళీ ఇప్పుడు నీకు ట్రైలరే చూసావు, నువ్వు ఇంకా సినిమా చూడలేదు, నువ్వేదో మాట్లాడుతున్నావు. ఈ రోజు నిన్ను మళ్ళీ నీ మీద కేసు పెట్టింది పోలీసు వాళ్ళు, అనుమతి లేకుండా నువ్వు నిన్న దీక్ష చేసావని. అది కూడా గమనించుకోవాలి. నీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం పెమ్మసాని చంద్రశేఖర్కు లేదు. ఆయన కేంద్ర మంత్రి. ఈరోజు నీ పొజిషన్ ఏంటో నువ్వు ఆలోచించుకో. నీకోసం ఆయన టైం వెచ్చించాల్సిన అవసరం లేదు. 7 నియోజకవర్గాల ప్రజల గురించి ఆలోచించాలి, భారతదేశం గురించి ఆలోచించాలి, ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించాలి. నీలాంటి వాళ్ళ గురించి ఆలోచించే మనస్తత్వం కాదు, నీలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం పెమ్మసాని చంద్రశేఖర్ లేదు. ఒకవేళ ఆయన జోలికి మీరు వస్తే ఆయన ఏ విధంగా వాళ్ళ సమాధానం చెప్పగలడో నాకు తెలుసు. కాబట్టి మీ ఎంత తక్కువగా ఆయన గురించి మీరు మాట్లాడితే మీ అందరికి అంత మంచిదేనైతే ఆ ప్రాంతవాసిగా ఆయన గురించి తెలిసిన వ్యక్తిగా మీకు ఉచిత సలహా ఇస్తున్నా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.